హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్లో పూజ వీడియో పెట్టి చాలా రోజులైతే అయిపోయింది కదండి. ఇంకా సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత అయితే పూజ చేసుకుంటున్నానండి. ఇది ఫ్రైడే రోజు వీడియో అనమాట. ఇంకా సంక్రాంతి విశేషాలన్నీ వీడియోస్లో షేర్ చేసుకోలేదండి, ఎందుకంటే ఛానల్ ఉన్నట్టు ఎవరికి తెలియదు కదా మా రిలేటివ్స్లో. అందుకని చెప్పి నేను ఎక్కడ వీడియోస్ అయితే తీయలేదండి. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి పూజ చేసుకుంటూ నెక్స్ట్ పండగకి వెళ్ళొచ్చిన తర్వాత బట్టలు అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ సర్దుకుంటూ ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ పూజ చేసుకోవడానికి అక్షంతలు కావాలి కదండి, అందుకని చెప్పి కాస్త బియ్యం తీసుకొని అందులో పసుపు కొంచెం ఆయిల్ వేసి అక్షంతలు అయితే కలుపుకుంటున్నాను. ఇవి స్టోర్ చేయాలంటే కనుక ఒక బాక్స్లో వేసుకున్న తర్వాత కాస్త కర్పూరం వేస్తే మంచి సువాసన అయితే ఇస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టిప్ నచ్చితే. నేనైతే ఇలానే చేస్తానండి. ఇంకా ఈరోజు ఫ్రైడే కదా, అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకుంటానండి. కానీ ముందు రోజు నేను పువ్వులు ఏమీ తెచ్చుకోలేదు. ఈరోజు ఇంకా పువ్వులు లేకుండానే పూజ చేద్దాంలే అని చెప్పి డిసైడ్ అయ్యి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా అన్నీ రెడీ చేసి దీపారాధన చేసే ముందు పువ్వులు అయితే వచ్చాయండి మా వీధిలోకి. ఇంకా అమ్మవారికి మందార పువ్వులు అంటే చాలా ఇష్టం కదా, అందుకని చెప్పి మందార పువ్వులు తీసుకున్నాను. రేపు శనివారం కదా, శనివారం పూజకు కూడా పూలు తీసుకున్నానండి. ఇంకా మొత్తం ఈరోజు మందార పూలతోనే పూజ చేయాలి అని చెప్పి ఇంకా చామంతి పూలు అయితే పెట్టలేదు, అన్నీ మందార పూలే పెట్టి పూజ చేసుకున్నాను. నైవేద్యంగా కూడా అమ్మవారికి పాలు అంటే ఇష్టం కదా, అందుకని చెప్పి పాలు సమర్పించాను. ఈరోజు అమ్మవారికి పూలు లేకుండానే పూజిస్తాను అనుకున్నానండి, కానీ ఆ టైం కల్లా పూలు అయితే వచ్చేసాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా భోగి రోజు సంక్రాంతి రోజు కూడా దీపారాధన అయితే చేసుకున్నానండి. సంక్రాంతి రోజు దీపారాధన చేసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇంకా భోగి రోజు మా పిల్లలు గాలిపటాలు ఎగరవేసిన వీడియోస్ కూడా షేర్ చేసుకున్నానండి మీ అందరితో. సంక్రాంతికి మేము ఏ ఊరు వెళ్ళవలసిన అవసరం అయితే లేదండి, మా అత్తయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారనమాట. సో అందుకని చెప్పి సంక్రాంతి రోజు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా పూజ చేసుకొని పెద్దలకి అన్నీ సమర్పించి ఆ రోజైతే అక్కడ ఉన్నామండి. ఇంక కనుమ రోజు నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. సో సంక్రాంతి రోజే లాస్ట్ అనమాట. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఈరోజే పూజ చేసుకున్నాను. ఈ మధ్యలో వీడియోస్ అయితే సరిగ్గా షేర్ చేయలేదండి. నార్మల్గా అయితే మన ఛానల్లో ఫ్రైడే సాటర్డే రోజు పూజ వీడియోస్ అయితే పెడతానండి, కానీ ఇంకా ఈ సంక్రాంతి హడావుడిలో పడి ఇంకా నేను ఏ వీడియోస్ పెట్టలేదన్నమాట. నార్మల్గా ఫోటో తీసుకుంటే పర్వాలేదు, కానీ వీడియో తీస్తే ఎందుకు వీడియో అని చెప్పి అందరూ అడుగుతారు. ఇంకా మళ్ళీ చెప్పవలసి వస్తుందిలే అని చెప్పి నేను ఏ వీడియోస్ తీయలేదు. ఈ సంక్రాంతికి మూవీకి కూడా వెళ్ళామండి, అండ్ పిల్లల్ని తీసుకొని బీచ్కి ఉడా పార్క్కి అన్నిటికీ వెళ్ళొచ్చాము. కానీ నేను ఎక్కడా కూడా వీడియోస్ అయితే తీయలేదు. ఉడా పార్క్కి వెళ్ళొచ్చిన వీడియోస్ చిన్న చిన్నవి అయితే ఉన్నాయండి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ పూజ అయిపోయిందండి, హారతి అయితే ఇచ్చేస్తున్నాను. నాతో పాటు మీ అందరూ కూడా హారతి తీసుకొని అందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇంకా పూజ అయిపోయింది కదా, నెక్స్ట్ మన ఇంట్లో బోల్డ్ బట్టలు ఉన్నాయండి, అవన్నీ సర్దుతూ మాట్లాడుకుందాం. ఇక్కడ వేసిన బట్టలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ సంక్రాంతికి ముందు సగం ఉతికానండి. వాటితో పాటు సంక్రాంతి అయిన తర్వాత పండగల్లో వేసుకుంటాం కదా, ఇంకా ఆ బట్టలు ఈ బట్టలు అన్నీ వాష్ చేసేసి ఇగో ఇవన్నీ ముందేసి కూర్చున్నాను అనమాట. వీటిలో అన్నీ ఏరి మా వారివి మా అబ్బాయివి కొన్ని బట్టలు అన్నీ తీస్తున్నాను. కొత్త బట్టలు కూడా ఇవన్నీ పక్కన పెట్టి వీటిని అయితే ఐరన్ చేయడానికి అయితే ఇవ్వాలండి. ఇంకా నార్మల్గా వేసుకున్న బట్టలన్నీ ఫోల్డ్ చేసి కబోర్డ్లో అయితే పెట్టేస్తాను. ఇంకా సంక్రాంతి విశేషాలు చెప్తానని చెప్పాను కదండి. ముందుగా భోగి రోజుతో స్టార్ట్ చేద్దామండి. ఆ రోజైతే మా వారు ఇంట్లో లేరు, ఆ రోజు కూడా ఆయనకి డ్యూటీ ఉంది. సో ఆయన వెళ్ళిపోయారు. నేనైతే మా పిల్లలతో గాలిపటాలు ఎగరవేసుకుంటూ వాళ్ళతో పడుతూ ఉన్నాను. చాలా విసిగిచ్చారండి ఆ గాలిపటాలతో, రోడ్డు మీద పడిపోతూ ఉండేవాళ్ళు. ఇంకా ఆ వీడియో కూడా మీతో చిన్న షార్ట్లో షేర్ చేశాను, వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి.
అప్పటికే మా వీధిలో వాళ్ళందరూ ఊరెళ్ళిపోయారండి. మా లైన్‌లో అయితే ఎవ్వరూ లేరు. నేను ఒక్కదాన్నే మా ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని అలా ఉన్నాననమాట. ఆల్మోస్ట్ అందరూ కూడా ఊర్లెళ్ళిపోతా ఉన్నారు. నిజంగా చాలా ఖాళీ అయిపోయిందండి మా లైన్ మొత్తం. మాకు మా ఊర్లో ఇల్లు లేదండి. ఓన్లీ స్థలమే ఉంది. అందుకని చెప్పి మేము ఎక్కడుంటే అక్కడే సంక్రాంతి చేసుకుంటామన్నమాట. ఇంకా ఆ రోజైతే నాకు చాలా బోర్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి రోజుకొస్తే మార్నింగే లేచి మొత్తం ఇల్లు క్లీన్ చేసుకొని ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇంట్లో పూజ అయిన తర్వాత మా వారు, నేను, పిల్లలు అందరం కలిసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మాకైతే పసుపులు పోయడం ఉందండి. ఇంకా మార్నింగ్ 10 గంటలకి పసుపులు పోసాము. పసుపులు పోసిన తర్వాత పెద్దలకి ఏమేమి ఉండాలో అన్నీ వంట చేసి మా అత్తయ్య నేను కలిపి పెద్దలకైతే పెట్టామండి. సంక్రాంతి రోజు అందరూ పల్లెటూర్లు వెళ్ళిపోయి చాలా హ్యాపీగా జరుపుకుంటారు కదండి పండుగ. కానీ ఇక్కడ మాకు వైజాగ్లో చాలా బోర్గా జరిగింది. చాలా అస్సలు బోర్ అనిపించింది. అసలు మాకు పండగలాగే లేదనమాట ఆ రోజు. ఇంకా ఆ రోజు పెద్దలకు పెట్టుకున్న తర్వాత ఈవినింగ్ ఎక్కడికన్నా మూవీకి వెళ్దామని చూసాము. కానీ అస్సలు టికెట్స్ కూడా దొరకలేదు ఆ రోజు. ఇంకా ఆ రోజు అలా గడిచిపోయిందండి. నెక్స్ట్ డే కనుమ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. కనుమ అంటే తెలిసిందే కదండి. ఇంకా ఇంట్లో వంటలు కక్క ముక్క అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా చికెను మటను అన్నీ తెచ్చుకొని అందరం చక్కగా వండుకొని ఓ చోట కూర్చొని తిన్నాము. బట్ బయటకైతే ఎక్కడికి వెళ్ళలేదండి. ఇంట్లోనే అలా వండుకొని తిన్నాము. పండగ అంటే ఆడవాళ్ళకి వంట వడ్డింపు గిన్నెలు తోమడం మారదండి. ఇది ఎప్పటికీ మారదు. ఇది ఇలాగే ఉంటుందేమో. నార్మల్ డేస్లో నార్మల్గా ఉంటుందండి. ఇలా పండగలు వస్తే ఇంకా ఎక్కువ పని ఉంటుంది. మగవాళ్ళ లైఫ్లో మారుతుందేమో కానీ ఆడవాళ్ళ లైఫ్లో పండగ అంటే ఇంకా ఎక్స్ట్రా పనేని, ఎంజాయ్మెంట్ అంటూ ఏమీ ఉండదని నా ఫీలింగ్ అండి. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా కనుమ రోజు కక్కలు ముక్కలు అన్నీ తిన్న తర్వాత నెక్స్ట్ డే లక్షవారం కదండి. ఇంకా లక్షవారం మేము ఎవ్వరం నాన్ వెజ్ తినం కనుక ఆ రోజైతే వెజిటేరియనే, ప్యూర్ వెజ్. ఆ రోజైతే నార్మల్గానే గడిచిందండి. ఇంకా ఆ నెక్స్ట్ డే ఫ్రైడే. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా మేనత్తలు వాళ్ళ పిల్లలు అందరూ చాలామంది వచ్చారు. ఒక 20 మెంబర్స్ దాకా అయి ఉంటుందండి ఆ రోజు. ఇంకా ఆ రోజు మాకు పండగ వచ్చినట్లు అనిపించిందండి. ఎందుకంటే మా అన్నయ్యలు వదినలు మా మేనత్తలు అందరూ వచ్చారు కదా. ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నాము. అన్నీ వండుకున్నాము. బిర్యానీ, నెక్స్ట్ చికెను, చాలా వంటలు అయితే చేసుకున్నాము. అందరం చక్కగా వండుకొని ఒకచోట కూర్చొని నవ్వుకొని తిన్నాము. ఆ రోజు నిజంగా సంక్రాంతిలాగే అనిపించింది నాకైతే. ఇంక ఫ్రైడే రోజు వంటలు అయ్యి భోజనం అయిన తర్వాత ఈవినింగ్ నుంచి అందరం జల్దీ ఫైవ్ ఆడుకున్నామండి. ఇంకా నెక్స్ట్ డే సాటర్డే కదండి. ఆ రోజు ఆఫ్టర్నూన్ మూవీకి వెళ్ళామండి. వెంకటేష్ మూవీ చాలా బాగుందండి. చాలా నవ్వుకున్నాము ఆ రోజంతా. మూవీ కూడా చాలా హ్యాపీగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతోనే స్టార్ట్ అయిందనమాట ఆ మూవీ. ఇంకా ఆ రోజు మూవీ అయిన తర్వాత ఈవినింగ్ ఉడా పార్క్కి అయితే వెళ్ళాము. బీచ్కి ఉడా పార్క్కి వెళ్ళాము. పిల్లల్ని అలా తిప్పుతూ కాసేపు ఆడిచ్చి తీసుకొచ్చేసాము. ఉడా పార్క్లో అయితే కొన్ని క్లిప్స్ వీడియో తీసానండి. అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా శనివారం మొత్తం బీచ్కి ఉడా పార్క్కి అన్నీ తిరిగేసి వచ్చేసామండి. నెక్స్ట్ డే సండే కదా. ఇంకా సండే రోజు మళ్ళీ నార్మలే. ఇంకా చికెను మటన్ అవన్నీ ఉంటాయి కదా, అన్నీ వండుకున్నాం, చక్కగా తినేసాం. ఇంకా సండేతో మన సంక్రాంతి అయితే ఎండ్ చేసేసామండి. ఆ రోజుతో సంక్రాంతి పండుగ సరదాలు హడావిడి అంతా అయిపోయింది. ఇంకా మండే నుంచి స్టార్ట్ అనమాట. మా బాబుకి స్కూలు, మా వారికి డ్యూటీ ఇంకా మొదలైంది. మళ్ళీ నార్మల్ డేస్కి వచ్చేసాము. ఇక్కడ మీకు వీడియోలో చూపించాను కదా బ్లాక్ డ్రెస్, అది ఒక్కరోజే వేసుకున్నానండి. ఉడా పార్క్కి వెళ్ళిన రోజు వేసుకున్నాను. వచ్చిన తర్వాత షాంపూలో వాష్ చేసి పెట్టేశాను. కానీ అది ఎలా కుట్లు వదిలేసినట్లుంది, చిరిగిపోయింది. ఇప్పుడు అదంతా కుట్టుకోవాలన్నమాట. మీకు అదే చూపిస్తున్నాను అక్కడ. ఇంక ఇలా మీతో మాట్లాడుతూ బట్టలన్నీ సర్దేశానండి. అన్నీ మడతలు పెట్టేసి ఇంకా ఐరన్కి ఇవ్వవలసినవన్నీ పక్కన పెట్టేశాను. మిగతావన్నీ కబోర్డ్లో అయితే సర్దేశానండి. ఫైనల్గా ఇదండి ఈ సంవత్సరం మా సంక్రాంతి సంబరాలను అయితే
మీతో షేర్ చేసుకున్నానండి. వీడియోస్లో కాకుండా కనీసం వాయిస్లోనైనా చెప్పి మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఇదంతా చెప్పానండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ మా పాప ఏదో చెప్తుంది, ఒక్కసారి చూసేయండి. ఏం రాస్తున్నామా? బి రాస్తున్నావా? ఏ రాయలేదా? ఏ రాస్తావా? రాయు.